హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో బుకింగ్స్ అయితే స్టార్ట్ చేసిన చూడవచ్చు మీరు. కొద్దిగా అయితే జాగ్రత్త అయితే నడపండి, ఎండలు టూ మచ్ ఉంది. ఫోన్ హ్యాంగ్ అవుతుంది, అయినా కానీ మీకోసం ఈ ఫోనే యూజ్ చేస్తున్నా మళ్ళీ. సో చూద్దాం ఇవాళ ఎర్నింగ్స్ ఎంత అవుతాయో. సో మంచిగా సన్ షాడోస్ అయితే పెట్టేసుకున్నా చూడవచ్చు మీరు. బండి కూడా క్లీన్ చేసుకోండి డైలీ ఇలా. ముందర కూడా పెట్టిన ఎక్కడన్నా ఆగినప్పుడు ఈ ఫోన్ హీట్ కాకుండా అయితే పెట్టిన. సో టోటల్గా అయితే కవరప్ చేసుకున్నా. స్టార్ట్ కావండి మంచిగా మీరు కూడా చేసుకోండి. హాయ్ నా నమస్తే. అయితే ట్రిప్ అయితే 0 వేసుకున్నా. పెట్రోల్ కూడా వేయించుకోవాలా, పెట్రోల్ కూడా తగ్గింది. ఒక ట్రిప్ అయితే పడి క్యాన్సిల్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కోకాపేటలో అయితే ఉన్నా నేను. ఇప్పుడు వీడియో క్లారిటీ అయితే బాగా వస్తుంది. సో వెరిటెక్స్ నుంచి అయితే పడింది, తీసేసుకుందాం. యాక్సెప్ట్ అయితే బెస్ట్. ప్రీమియర్ కోసం కూర్చుంటే ఏమి ఇస్తలేడు. అయితే మన టైర్ పంక్చర్ అయిందన్న 2 days నుంచి ఊకే గాలి దిగిపోతుంది. యాక్సెప్ట్ కాలే. సో టైరే చేంజ్ చేయించిన. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, పంక్చర్లు టూ మచ్ అయిపోయినాయి. రేట్ డౌన్ అయింది చూసిండా. ఇంతకుముందు 279 సంథింగ్ చూపించిండు, ఇప్పుడు రేట్ తగ్గించిండు. రేట్ తగ్గించి ప్రీమియర్లు ఇస్తాడు అదే అమౌంట్, ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి. సో నిన్నైతే బిజినెస్ ఏం చేయలే ఎక్కువ, చాలా హెడేక్ అయిపోయింది. అయితే మంచిగా వెహికల్ అయితే చెక్ చేసుకోండి, మంచిగా ఉంచుకోండి అన్న జాగ్రత్తగా. పంక్చర్ అయితే అయింది బండి, ఒకటి కాదు 4-5 పంక్చర్లు ఉండే. ఆ 4-5 పంక్చర్లు ఏం చేయించాడు, టైరే ఖతం అయిపోయింది కదా. సో తీసి డిక్కీలు వేయించేసిన. ప్రస్తుతానికైతే వేరే స్టెప్నీ టైర్ అయితే వేయించిన. నేను చెప్పినాయిగా, టైర్ ఒకటి కొత్తది తీసుకొని స్టెప్నీకి పెట్టేసుకుంటా. ఇంకా పైసలు ఉన్నప్పుడు ఇంకో టైర్ తీసుకుంటే 2 టైర్లు ఒకటిసారి సెట్ వేసేస్తా. వెనకన్నా ముందన్న ఫ్రంట్ వేసేసి, ఫ్రంట్ ఉన్న టైర్లు ఏమో బ్యాక్ సైడ్ వేసేస్తే అయిపోతుంది అన్న. చూడొచ్చు చెమటలు ఎట్లా పడుతుంది. ఇంకా టైము 9 అవుతుంది. సో 7:30 నుంచే ఎంత వేడంటే టూ మచ్ హీట్ అవుతుంది. చాలా హెడేక్ అవుతుంది. ఈ వేడికి చెమటలు డబుల్ ఇట్లా ఆడుతున్నాయి. ఎంతసేపు అని వేసి పెడతామన్నా, బండి కూడా హీట్ అవుతున్నది. సో బండికి కూడా చూసుకోవాలా. ఇట్లా ప్రాబ్లం కావడం వల్ల నిన్న బిజినెస్ కూడా చేసుకోకపోయినా నేనైతే కరెక్ట్గా. ఎందుకంటే హీట్కి భయపడి పడుకున్నా. సో బిజినెస్ కూడా కాలే కరెక్ట్గా. నిన్నైతే ఇస్తుండు కానీ లాంగ్ ఇస్తున్నాడు, 12 కిలోమీటర్లు పికప్ టైం చూపిస్తున్నాడు. మరి తీసుకున్న ఏం లాభం ఉండదు. మళ్ళీ హైటెక్ సిటీ పోతే ఏముండదు. అది కొత్త కూడా అప్పుడు సైడ్ అన్న పోతే మళ్ళీ ఆడ నుంచి రిటర్న్ బుకింగ్ పడుతుంది. సో ఇది ఐడియా చేసుకోవాలా. పోతే మళ్ళీ ఆడ నుంచి పడుతుందా బుకింగ్ అన్నట్టు ఉండాలా. 9 అవుతుంది టైం, దగ్గర గంట అయింది స్టార్ట్ అయ్యి. పంక్చర్ చేయించుకోవడానికి 1/2 hour పట్టింది. టైర్ చేంజ్ చేయించిన. 5 పంక్చర్లు ఓడి చేయించుకుంటాడు, అప్పుడు కొత్త టైర్ వేసుకుంటే అయిపోతుంది. సో స్టార్ట్ అయినా, చూద్దాం మరి ఇవాళ ఎంత అవుతుందో. నిన్నైతే తక్కువైన ఎర్నింగ్స్ అవుతుండే, కానీ బాగా హెడేక్ అయిపోయింది. గోల్ చేసుకొని పడుకున్నా. సో ఒకరోజు అవుతుంది బిజినెస్, ఒకరోజు కాదు. కానీ నిన్న బిజినెస్ అయితే 100% ఉండే బిజినెస్. నేను చెయ్యాలి, అది ప్రాబ్లం. చేస్తే అవుతుండే. సో మెహదీపట్నం పడింది 15 కిలోమీటర్లు ప్రెస్టేజ్ నుంచి. సో బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నా, ఎందుకంటే 380 రూపీస్ ఉంది. మెహదీపట్నం పోవడం బెస్ట్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే పొద్దున్న ట్రాఫిక్ ఉన్నా పర్లేదు, కానీ హైటెక్ సిటీ పోతే ఏముండదు, డొల్లన్ అవుతుంది. సో తీసేసుకున్నాం, పోదాం మరి కస్టమర్ దగ్గరికి. బండ్లు కనిపిస్తున్నాయి సన్ షాడోలో నుంచి కూడా, చూడొచ్చు మీరు. సో క్లారిటీ అయితే బాగుంది. ఇక్కడ ప్రెస్టేజ్ దగ్గర వర్క్ నడుస్తుంది. నైట్ టైంలో నిన్న ఒక బైక్ అతను కింద పడ్డాడు. ఎందుకంటే రీజన్ ఇది బ్లైండ్ స్పాట్ ఉంది. సో అందుకే మీరు కొద్దిగా ఈ సైడ్ వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఓకే మ్యామ్. 40 minutes 16 kilometers. సో ఇంకో ట్రిప్ అయితే పడింది మనకు. ఇక్కడనే ఉన్న కస్టమర్, ఇది ఉప్పర్పల్లి సైడ్ పడింది అన్న. ఈ రూట్ నుంచి వెళ్ళి లేకపోతే ఇలా వెళ్ళచ్చు, ఇలా వెళ్ళి కూడా పిక్ చేసుకొని బయట పడవచ్చు. వెళ్దాం. హాయ్ అన్న నమస్తే. అయితే పేమెంట్స్ అయితే టోటల్గా 600 చిల్లర అయినాయి. సో సెకండ్ ట్రిప్ బ్యాక్ టు బ్యాక్ అయితే అయింది మనకు. 243 16 minutes 9 kilometers.
సో 2 ట్రిప్ల అమౌంట్ వచ్చేసి మనకు 623 రూపీస్ అయింది. అయితే ఇక్కడ ఆసిఫ్ నగర్ దగ్గర అయితే మూమెంట్ ఉంది. చూద్దాం, ఇక్కడ నుంచి మూమెంట్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను నేనైతే. సో ఇక్కడ నుంచి మనకు ఉప్పర్పల్లి దగ్గరనే, ఇది ఉప్పర్పల్లి ఏరియాలో ఉన్నాం మనము. సో ఇలా దగ్గర చేస్తే చూపిస్తలేదు కానీ, సో ఇది లంగరోజు రోడ్డు. ఒక బుకింగ్ అయితే పడుతుంది. ఎక్కడికి సో తీసేసుకుందాం, చిన్న చిన్నవి చేసేసుకుందాం. ఏం చేస్తాం, ఖాళీకి కూర్చునే బదులు. సో ఇది జోయ్ హాస్పిటల్స్ సైడ్ అయితే పడింది, 6 కిలోమీటర్లకు వెళ్దాం. హాస్పిటల్ టు హాస్పిటల్ పడినట్టుంది. 2.4 kilometers 5 minutes. ఓకే, రెడీ, గోయింగ్ టు హంట్. ఆయన అయితే కొద్దిగా రూట్ మ్యాప్ మిస్టేక్ అయిపోయింది మనతోని. యాక్చువల్గా చూడండి 16 minutes 8 kilometers 221. యాక్చువల్గా మనకైతే 5 kilometers రూటు. అక్కడ ఏమైందంటే సార్ కొద్దిగా స్ట్రేట్ పోనే అని చెప్పిండు. సో ఆరంగఢ్ దగ్గర యూటర్న్ ఉంది అనుకున్నా, పైన సిగ్నల్ దగ్గర వెళ్ళంగానే. అక్కడైతే సిగ్నల్ దగ్గర యూటర్న్ అయితే లేదు. మళ్ళీ లెఫ్ట్లో జూ పార్క్ రోడ్ ఉంది కదా, ఫ్లైఓవర్ పక్కన నుంచి కింది నుంచి వెళ్ళి యూటర్న్ చేసుకొని సిగ్నల్ దగ్గరకు వచ్చి మరి ఆరంగఢ్ సిగ్నల్ నుంచి రైడ్ తీసుకొని అయితే వచ్చిన. ఇంత లాంగ్ ప్రాసెస్ ఉంది. సో ఇక్కడ ప్రెసిడెంట్ కెన్వర్ట్ అని ఉంది, ఇక్కడైతే ఉన్న బుకింగ్లు అయితే ఏం పడతలేవు. ఆన్లైన్ ట్రిప్ అయింది అది. సో అమౌంట్ వచ్చేసి 840 రూపాయలు అయింది. మూమెంట్ సిటీలో ఇక్కడ చూపిస్తుంది మూమెంట్ అయితే. అటు సైడ్ కూడా ఉంది మూమెంట్. ఈ పాటికి సిటీలో ఉంటే 2000 అవుతుండే కానీ ఫోన్లే చేసుకుందాం. గిన్నె బయట 40 కిలోమీటర్లు. ఇది చూడొచ్చు, ఇది ప్రొవిడెంట్ కెన్వర్ట్. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. కెన్వర్ట్ కనిపిస్తుంది కదా, ఇది కెన్వర్ట్. క్లారిటీ అయితే బాగా వస్తున్నట్టుంది మీ అందరికైతే. సో ఆసిఫ్ నగర్లో అయితే మూమెంట్ రెడ్ మార్క్ అయింది, సర్జ్ మూమెంట్. ఫ్రెండ్స్ అయితే మనకు అక్కడ అత్తాపూర్ నుంచి అయితే ఈ లొకేషన్లోకి అయితే పడింది. ఈ లొకేషన్ వచ్చేసి కోకాపేట్ గర్ బిల్డింగ్. సో గర్ బిల్డింగ్ దగ్గర డ్రాప్ అయితే అయిపోయింది. మనకు బ్యాక్ టు బ్యాక్ కొత్త కూడా పడింది ఇంకో బుకింగ్ 300 రూపీస్. సో బ్యాక్ ప్రస్తుతానికి ఏదైతే ఫినిష్ అయిపోయిందో ఆ బుకింగ్ అయితే చూపిస్తున్నా మీకు. టోటల్ అమౌంట్ వచ్చేసి 1200 అయినాయి. సో మీకు ఒకటి చెప్పాలా, నిన్న ఎర్నింగ్స్ కాలే. నిన్న ఎర్నింగ్స్ వచ్చేసి 1800 రూపాయలు అయినాయి. సో నిన్న చాలా తక్కువ అమౌంట్ ఎర్నింగ్ చేసినాం. అయితే నిన్న 1800 కదా, ఇవాళ 1200 అయినాయి. సో ఈ 18, 12 3000. సో ఈ ఎర్నింగ్స్ నిన్న దాంట్లో యాడ్ చేసేస్తా. ఇవాళ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా 3000 చేయాలా అంటే మొత్తం టోటల్గా వచ్చేసి 4200 చేయాలా నేను. అయితే టార్గెట్ ఫినిష్ అవుతుంది. నిన్న మూమెంట్ ఉండే కానీ నేనే చేయలేకపోయినా. సో ఇట్స్ మై ఫాల్ట్. జంపులు అయితే మరి ఘోరంగా ఉన్నాయి, పెద్ద పెద్ద జంపులు ఉన్నాయి, స్పీడ్ బ్రేకర్లు. సో ఫస్ట్ అయితే మనం ఎర్నింగ్ చూసేసుకుందాం 338 రూపీస్. అయితే చూడొచ్చు మీరు 22 minutes 11.52 kilometers అని గో బుకింగ్లో ఇస్తుండు. మరి ప్రీమియర్ అయితే నాకు ఇస్తలేడు, రీజన్ అయితే తెలియదు. ఇక్కడ మరీ ఘోరంగా ఉన్నాయన్న స్పీడ్ బ్రేకర్లు, అన్ని బండ్లు ఆగిపోయినాయి. సో ఉన్న కాడికి బుకింగ్లు చేసుకున్నది బెస్ట్ అనుకుంటున్నా నేనైతే. ఇచ్చినప్పుడు సపోర్ట్ దాకా చేసుకోవాలా, లేకపోతే ఆయనకి ఇయ్యడు. 70 meters నుంచి అయితే ఉంది పికప్. అది రైట్ టర్న్ ఉంది. సో ఇదే అనుకుంటా. అయితే మనకు గర్ బిల్డింగ్ పడింది కదా ఉప్పర్పల్లి నుంచి 300 చిల్లర్ సంథింగ్. దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ అయితే ఇచ్చిండు. ప్రీమియర్ అయితే ఒక్కటి ఏమి ఇస్తలేడు.
సో ఊబర్ గోలే ఇచ్చిండు బ్యాక్ టు బ్యాక్. ఈ మైండ్ స్పేస్ నేనైతే వెళ్ళాను. 307 రూపీస్ అయింది. సో టైమింగ్ చూసుకుందాం. 29 మినిట్స్ అయితే పట్టింది. 306, 307 క్యాష్ కలెక్టెడ్ 312, 14 కిలోమీటర్స్. సో అన్నీ బ్యాక్ టు బ్యాక్ పడినాయి బుకింగ్లు. ఎక్కడ టైం వేస్ట్ కాలే. అన్నీ ఊబర్ గోలే. 1500 అయినాయి. సో మీకు చూపిస్తా ఇలా డేట్ ఏముందో. సో ఇదే కదా స్టార్టింగ్. ఫస్ట్ 9 నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ వచ్చేసి మన కోకాపేట నుంచి మెహదీపట్నం, మళ్ళీ అక్కడనే బ్యాక్ టు బ్యాక్ ఉప్పర్పల్లి పడింది. ఎక్కడ నుంచి ఈ డ్రాప్ ఎక్కడైందో పక్క నుంచి పడింది 243. సో మళ్ళీ ఈ డ్రాప్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకున్నాడు. 10 మినిట్స్ కూర్చోగానే మళ్ళీ అక్కడ నుంచి కెన్వర్ట్ పడింది. కెన్వర్ట్ నుంచి మనకు లాంగ్ పికప్ పడింది. ఇది 338 గర్ బిల్డింగ్. మన గర్ బిల్డింగ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఇచ్చేసిండు. సో హైటెక్ సిటీ ఇది శిల్పారమన్, ఇందిరా మహిళా శక్తి బజార్. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇక్కడ వేడి బాగుంది అందుకే. వేరే రీజన్ ఏం లేదు. సో టైం వచ్చేసి 12 అవుతుంది. నేను చెప్పినా కదా నిన్న బుకింగ్స్ మంచిగా ఉండే, కాకపోతే ఎండ వల్ల ట్రాఫిక్ వల్ల నాకు బాగా హెడేక్ అయింది. సో మందులు వేసుకొని పడుకున్న, ఇంట్రెస్ట్ మొత్తం దొబ్బింది. లేట్ స్టార్ట్ అయినా, మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయితే సో ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది. అందుకే ఇగో ఇది దీనికోసం పెట్టిన. మొబైల్ కెమెరా రికార్డింగ్ కరెక్ట్ వస్తలేదు, హీట్ అయ్యి ఆఫ్ అవుతుంది కదా ఈ ఫోను. దీనికోసం అయితే నీడ్ అయితే దొరికింది. సో పర్లేదు. ఇప్పుడు షేక్పేట అయితే పడింది. వెళ్ళిపోదాం అనుకుంటున్నా. వెళ్ళిపోతేనే బెస్ట్ ఇక్కడ కూర్చొనే బదులు. 252. సో టెక్ మహీంద్రా నుంచి అయితే పడింది మనకు. బండి అయితే కుప్ప హీట్ అయిపోయింది నాకు తెలిసి. ఇది హైటెక్స్. సో ఇప్పుడు బుకింగ్స్ అయితే ఏమి ఎక్కువ ఉండవు అయినంత వరకు. అయితే మీకు చెప్పడం మర్చిపోయినా, నిన్న 1850 అయింది కదా. సో టోటల్గా మనము కొంచెం కింద పెట్టేద్దాము. సో టోటల్గా మనం ఇంకా 1500 అయినాయి. అంటే 1200 తీసేస్తే ఇవాళ ఎర్నింగ్ నిన్న దాంట్లో యాడ్ చేసేద్దాము. 1800 ప్లస్ 1200 3000 అయినాయి. సో ఇంకా ఎంత చేసినాం, ఎక్స్ట్రా 300 చేసినాం. ఇంకా 2700 చేయాలా. అందులో ఒక 250 ఇప్పుడు ఇంకా చేస్తున్నాం కాబట్టి 250 ప్లస్ 300 అంటే 550. సో ఇంకా 2450 ఇట్లా వేసుకుంటా పోతే ఈజీగా అయిపోతాయి బుకింగ్స్, టెన్షన్ ఉండదు. ఈ హైటెక్ సిటీలో ఉంటే ఏముండదు. ముందు బండి చెట్టు కింద నీడలో పెట్టుకొని రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఫస్ట్ ఒకటే మ్యాటర్, ఈ హైటెక్ సిటీ దాటేసి బయట పడాలి. అయితేనే మనకు బెనిఫిట్. ఎందుకంటే ఈ నుంచి ఏం బుకింగ్లు ఉండవు. ఆఫీస్ టైమింగ్ కాబట్టి అందరు వచ్చే వాళ్ళు ఉంటారు కానీ వెళ్ళే వాళ్ళు తక్కువ. సో బండికి రెస్ట్ ఇద్దాం అనుకున్నాం కానీ వీలు కాలే. సో ఆదిత్య ఎంపైర్స్ అయితే పడింది. అక్కడ దించేసినాక అక్కడనే కొద్దిగా రెస్ట్ తీసుకుందాం. చిన్న ట్రిప్ 20 మినిట్స్ 24 మినిట్స్ చూపిస్తుంది. వెళ్దాం. కస్టమర్ ఇక్కడనే ఉన్నాడు. సో మీకు సర్ప్రైజింగ్ ఇచ్చే మ్యాటర్ చెప్పాలనా, మేడము ప్రసన్న కుమార్. సో సర్ప్రైజ్ ఏంటంటే నేను పొద్దున్న నుంచి టిఫినే చేయలే. 12 అవుతుంది. నిన్న ఒక 85-90 కిలోమీటర్స్ జరిగింది వెహికల్. పొద్దున్న నుంచి టిఫిన్ చేయాలి, అట్లానే నడుపుతున్నాయి. ఇక డైరెక్ట్ లంచ్ చేద్దాం. ఫ్రెండ్స్ అయితే మన వెహికల్ అయితే టూ మచ్ హీట్ అయిపోతుంది. 1740 అయింది పేమెంట్. బుకింగ్లు అయితే పడుతున్నాయి కానీ ఎండ టూ మచ్ ఉంది. నాకు తెలిసి ఈ టైంలో కొద్దిగా బ్రేక్ డౌన్ అయితే బెస్ట్. సో లాస్ట్ ట్రిప్ అమౌంట్ వచ్చేసి 252 రూపీస్. ఫోన్ చేతిలో ఫోన్ ఉన్నదని ఇలా రచ్చదూడు. ఆ ఫోన్ చేతిలో పెట్టుకుంటా ఏమైనా వేసుకుంటా సైడ్లకింటి అయితే పోతున్నా. మరి చూస్తున్నా కదా, వస్తుండు పక్కనికి. ఏమంటాడు చక్కగా పోతున్నాడు. సో ఈయన టిప్ కూడా యాడ్ చేసిండు. 250 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. అవసరం ఉన్నప్పుడు ఇయ్యాడు బుకింగ్లు.
వరస్ట్ బుకింగ్ ఇస్తుంది 28 నిమిషాలు 10 కిలోమీటర్ 250 1740 రూపాయలు. ఆయన నమస్తే. అయితే గ్యాస్ వచ్చేసి 690 అయింది. 700 రూపీస్ తీసుకున్నారు. 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు ప్రతి పంపులో. సో ఇప్పుడు స్టార్ట్ అయినా కొద్దిగా రెస్ట్ అయితే తీసుకున్నా ఒక 1.5 అవర్ 3 నుంచి అంటే 4:30 అవుతుంది. సో మళ్ళీ స్టార్ట్ అయినా ఇక్కడ అత్తాపూర్ దగ్గర అయితే ఉన్నా. చూద్దాం బుకింగ్లో హైటెక్ సిటీ పడితే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అయితే మనకు బుకింగ్ అయితే పడింది ఒకటి. సో పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. పికప్ వచ్చేసి చూడొచ్చు మీరు. టైం వచ్చేసి 5 అవుతుంది. ఒక పికప్ అయితే పడింది 300 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బాపుఘాట్ రోడ్. సో కెమెరా కొద్దిగా ఏంటంటే ఇంతకుముందు జ్యూస్ తాగిన అయితే అది తగిలింది అనుకుంటా. సో ఎంత చూసినా పోలే. లాస్ట్కి వాటర్తోని కొద్దిగా స్ప్రే చేసి క్లీన్ చేస్తే క్లీన్ అయింది. సో పికప్ లొకేషన్కి దగ్గరలో ఉన్నాం. నెక్స్ట్ రైడ్ తీసేసుకుంటే అయిపోతుంది. సో పేమెంట్ అయితే అయిపోయింది. 289 295 అమౌంట్ మనం తీసుకున్నాం కస్టమర్ దగ్గర. సో 28 మినిట్స్ అయితే పట్టింది. 13 కిలోమీటర్స్. క్లారిటీగా అయితే కనిపిస్తుంది కదా అన్న అందరికీ. సో మళ్ళీ కొత్త పాస్ అనేది రెన్యూ అయింది. ఇట్లా పాస్ రెన్యూ అయినప్పటి నుంచి ఎంత చేసినో చూపిస్తుంది. ఇది యాక్చువల్ ఎర్నింగ్ మనది 2033 రూపీస్. ఇంకా ఎంత చేయాలా? 2170 మొత్తం 42. నిన్న 18 చేసినాం కదా. నిన్నటి యొక్క అమౌంట్ వచ్చేసి 22. నిన్నటి యొక్క అమౌంట్ వచ్చేసి 1200 ప్లస్ ఇవాళటి 3000. సో 2 కలిపేసి 12 ప్లస్ 3000 4200. సో ఇప్పుడు అయిన అమౌంట్లో మనకు ఇంకా 2170 రావాలా. ఎట్లనే చేసుకోవాలా. లొకేషన్ వచ్చేసి అక్కడ బాపుఘాట్ నుంచి ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వేవ్ రాక్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే వేస్ట్ కాలే. ఇక్కడ మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్గూడలో ఉన్నాము. సో బుకింగ్ అయితే పడింది. కస్టమర్కి అయితే కాల్ చేసుకుందాం, లేకపోతే అడుగుదాం మామూలుగా. గేట్ నంబర్ మెసేజ్ చేసినాం. గేట్ నంబర్ అని పంపించిన. రిప్లై ఇస్తాడో చూద్దాం. మరి కోకాపేట అయితే పడింది 224 16 మినిట్స్ డ్రాప్ టైం. హాయ్ అన్న నమస్తే. అయితే కోకాపేటలో ఉన్నా. ఇక్కడ రోడ్ వెడల్పు చేస్తున్నట్టున్నారు. సో రోడ్ మొత్తం కట్ చేశారు. చూడొచ్చు 2257. అమౌంట్ వచ్చేసి 224 17 7 కిలోమీటర్స్. నమస్తే. అయితే బుకింగ్ అయితే పడింది. మంచి బుకింగ్. షేర్లింగంపల్లి పడింది. కానీ ఏం చేస్తాం, కోతి చేస్తున్నారు. క్యాన్సిల్ చేస్తున్నారు, బుక్ చేస్తున్నారు. 2 సార్లు క్యాన్సిల్ చేసిండు ఇప్పటికీ ఒక కస్టమర్. అయితే సేమ్ పేరు మీద బుక్ అయింది. మనోడని నాకైతే తెలుస్తుంది కానీ ఏం చెయ్యలేం. ఎందుకు చేస్తారేమో అట్లా చేస్తే ఏం వస్తుందా? నా వేస్ట్, టైం వేస్ట్. అందుకే మా రేటింగ్ డౌన్ అవుతుందేమో కానీ కర్మ మీకు కూడా కాలుతుంది. ఒక రోజు కూడా మీకు కూడా అట్లని చేస్తాడు. సో అట్లా చేయకండి. బుక్ చేసి క్యాన్సిల్ చేసాడు పనులు. ఎందుకంటే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా. ఒక బుకింగ్ పడినాక క్యాన్సిల్ అయితే చిరాకు దొబ్బుతుంది. మాకు రేటింగ్ డౌన్ అయితే కానీ కలకల కూడా తగులుతుంది కదా. సో అది మైండ్లో పెట్టుకొని అట్లా చేయకండి. అంటే బుక్ చేసి క్యాన్సిల్ చేసేటోళ్ళకి చెప్తున్నాం. సో గ్రీన్ విలాస్ అయితే దాటిన. ఇక్కడ ఇది గండిపేట ఏరియా. సో ఇక్కడికి ఎందుకు వచ్చినానా, ఇక్కడ ఒక మీటప్ ఉండా, చిన్న మీటప్. ఒక బ్రదర్కి కలిసేది ఉండా. ఆయన
ఎక్కడి నుంచి అంటే శంకర్పల్లి నుంచి వచ్చిండు కలవడానికి. సో కలిసిండు, ఫోటో దిగిండు. నేను ఇలా ఇంట్రొడ్యూస్ చేస్తా యూట్యూబ్లో వీడియో తీద్దామంటే లేదన్న వద్దు, ఇంకెప్పుడైనా వీడియోలు వస్తా అని చెప్తే సరే నో ప్రాబ్లం అని చెప్పేసిన. ప్రస్తుతానికైతే చూస్తున్నారు కదా, ఇందులో నుంచి బుకింగ్స్ ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడవు మనకి చేతులని లేదు. సో 1 అవర్ చూపిస్తున్నది సోమాజీ కూడా, ఫైదా లేదు, వేస్ట్. సో చక్కగా అయితే పోదాం. యాక్చువల్గా షార్ట్ కట్లో పోతే ఇంత టైం పట్టదు, కానీ మనం లాంగ్ కట్ తీసుకుంటున్నాం ఎందుకంటే ఊబర్ కదా, రన్నింగ్లో ఏదో ఒక బుకింగ్ పడుతుందా అన్న కాన్ఫిడెన్స్. ఇంకా ఎంత చేయాలా, 2150 లేదు 42 కదా, సో అంత కాదులే, కానీ ఇంకొక 1950 రూపాయలు చేయాల. $1950 చేస్తే టార్గెట్ ఫినిష్ అవుతుంది. అవుతుందో 1950 చూద్దాం, ట్రై అయితే చేద్దాము. నిన్నైతే 1800కే ఓడుచుకోపోయింది మనది ఎనర్జీ, చాలా హెడేక్ అయింది. కోకాపీట్లో అయితే ఏమన్నా షాప్స్ ఓపెనింగ్ అవుతున్నాయి, సూపర్, ఎక్సేక్. మేడం హై చేస్తుంది, కెమెరా రికార్డింగ్ చేస్తున్నా అని. నోరు ఆగదన్న, ఏదో ఒకటి చెప్పాలనిపిస్తుంది. మామూలుగా రికార్డ్ చేసి తర్వాత ఆడియో ఫిక్స్ చేద్దామంటే టైం ఉండదు. సో రన్నింగ్లో ఉన్నప్పుడు డ్రైవింగ్లో కరెక్ట్ టైంలో మనకు ఫ్రెండ్స్ అయితే ఒక చిన్న ట్రిప్ అయితే పడింది. అపీల్ అపార్ట్మెంట్ గండిపేట నుంచి. సో బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నా. లొకేషన్ ఏం అవసరం లేదు మనకు, ఎందుకంటే లొకేషన్ ఐడియా ఉంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. నేనైతే 200 రూపీస్ పడింది. ల్యాన్సన్ అని ఇక్కడ మహమోతార్ జంక్షన్ ఉంది కదా, అక్కడ పడింది. సో ఈజీయెస్ట్ డ్రాప్ 200 రూపీస్, 5 to 6 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మనకు పడిన ఇంతకుముందు బుకింగ్ క్యాన్సిల్ అయింది కదా, 440 రూపీస్. అది 24 కిలోమీటర్లు ఉండే, 45-50 నిమిషాలు ఉండే, 50 మినిట్స్. సో ఇట్లాంటి చిన్న వేసుకుంటే కిలోమీటర్ సేఫ్, సిఎన్జీ సేఫ్, డబ్బులు కూడా వస్తాయి. కానీ బుకింగ్ బ్యాక్ టు బ్యాక్ పడాలా, పడకపోతేనే చిరాకు దబ్బుతుంది. సో యాక్చువల్గా అయితే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. టోటల్గా వచ్చేసి 9 ట్రిప్లు, 2460 రూపాయలు. అమౌంట్ వచ్చేసి 202 మనం కలెక్ట్ చేసినాము, 208. 14 మినిట్స్లో అయింది, 6 కిలోమీటర్స్. పర్లేదు, బాగా ఇచ్చిండు ట్రిప్. ఓ ఇది నాట్ వర్త్. ఎక్కడి నుంచి పడుతుంది చూసుకోవాలా. అమీన్పూర్ 38 కిలోమీటర్స్ అంట. సో ఇక్కడ మహమోతార్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నా, ఎక్కడికన్నా వెళ్ళాల్సింది మనం సప్పుడు దాకా. ట్రాఫిక్ అయితే ఉంది, పర్లేదు. అయితే అపర్ణ అయితే పడింది మనకు బుకింగ్. సో ఇక్కడ శంకర ఐ హాస్పిటల్, నానక్రామ్ కూడా, మహమోతార్ జంక్షన్ కానీ ఇట్లా ఇస్తుండు. వెళ్దాము, ఏం చేస్తాం. 330 పడ్డది. ఒక్కటి ప్రీమియర్ ఇస్తలేడు. కటింగ్ మాత్రం ప్రీమియర్ కటింగ్ ఉన్నది 188. పొద్దు నుంచి ఒక్కటి కూడా ప్రీమియర్ లేదు బుకింగ్. నమస్తే. అయితే ట్రిప్ కంప్లీట్ అయింది. 10th ట్రిప్ వచ్చేసి 37 మినిట్స్, 12 కిలోమీటర్స్, 330 రూపీస్. సో క్యాష్ కలెక్టెడ్ ఏమో 336. బుకింగ్లు అయితే ఏం పడతలేవు. మన బండ్లు చూడొచ్చు, ఈడ ఒక బండి ఉంది, ఇంకా చాలా బండ్లు ఉన్నాయి. అస్సలు బుకింగ్లు పడతలేవు. టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో ఇక్కడ ఒకటి ఉంది ఎక్సెల్, అది కంపెనీ బండి ఉన్నది, ఎస్టీఎస్ ఉంది కాబట్టి. సో వాళ్ళకు ఏమన్నా పికప్ డ్రాప్లు పర్పస్ ఆగినట్టున్నారు. అక్కడ అపర్ణ సైడ్ అయితే చాలా ఉన్నాయి. ఈ నల్లగండలో అన్ని అపర్ణాలు ఉన్నాయి. అపర్ణ జోరవారు, అపర్ణ ఏదేదో కొత్త పేర్లు ఉన్నాయి. వాళ్ళకే తెలుసు సొసైటీలో ఉండేటోళ్ళకు వాళ్ళ సొసైటీ పేరేందో. సో అపర్ణని అడగానే ఉరుక్కుంటూ పోతున్నాం, కానీ ఇక్కడ మజీద్ బండ అపర్ణ పడుతుందా, మరి నల్లగండ్ల
చాలా ఉన్నాయి, మరి ఏది పడుతుందో తెలుసలేదు. సో ర్యాపిడో ఓపెన్ చేసిన ర్యాపిడోలో చూపిస్తుండు సర్జ్ అని మామూలుగా, ఐఎస్బి దగ్గర చూపిస్తుండు. చూద్దాం మరి అక్కడికి వెళ్ళేసి. నల్లగండ్ల నుంచి అయితే ఎంటీ వచ్చిన 6-7 కిలోమీటర్స్ అయితే ఇప్పుడు బుకింగ్ అయితే పడింది. బుకింగ్ నాకు ఒకటి అర్థమైతే లేదు, ఇది గోల్డ్ ఫేజ్ నుంచి పడ్డదా ఎక్కడి నుంచి పడ్డదా. కస్టమర్కి అయితే కాల్ చేసి ఒకసారి అడుగుదాము, అప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే ఏం అర్థమైతే లేదు. లెమన్ ట్రీకి అయితే పడింది. ఇక్కడ 2 ఉన్నాయి, గోల్డ్ ఫేజ్, ఫెయిర్ ఫీల్డ్. సో రెండిట్లో ఏది పడిందో తెలుస్తలేదు. హాయ్ ఫ్రెండ్స్, అయితే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు 11 మినిట్స్లో అయిపోయింది. 196 రూపీస్ అయితే క్యాష్ కలెక్టెడ్ 201, కానీ మేడం 210 కొట్టింది మనకు అమౌంట్ వచ్చేసి. సో టోటల్గా అమౌంట్ వచ్చేసి 2987. సో కొద్దిగా బండ్లు నడిపేటప్పుడు వీడియోలు చేసేట వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటే కొద్దిగా పక్కన కూడా చూసుకొని నడపండి. మనం ఫోన్ చేతిలో పట్టుకుంటే హారన్ల మీద హారన్ కొట్టేటో లెక్క జమ అయింది. సో ఈ లొకేషన్ అయితే పెట్టుకుంటున్నా. ఇంకో బుకింగ్ అయితే పడింది 240 కేపీహెచ్పికి. సో మ్యాప్లో అయితే చూపిస్తుంది ఇలా వెళ్ళొచ్చు అని. 2 మినిట్స్ 550 మీటర్స్ అయితే ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ హైటెక్ సిటీ లెమన్ ట్రీ డ్రాప్ అయ్యి ఈ రూట్ వచ్చేసి హైటెక్స్కి వెళ్తుంది. సో కస్టమర్ పికప్ లొకేషన్కి అయితే వెళ్దాం. మరి ఫస్ట్ 240 అంటే అమౌంట్ ఎంత అయింది నేను కూడా చెప్తున్నా కానీ మైండ్లో ఏం గుర్తుంటలేదు. ఒక 3000 అయితే అయినాయి. సో ఈ ట్రిప్ అయితే 3200 అవుతాయి. ఏందో ఏమో అయ్యేటట్టు లేదు. ఇవాళ చల్లగా ఉన్నది బిజినెస్. హెచ్ఎస్బిసి ఉంది, కాంగ్నిజెంట్ ఉంటుంది, ఇటు అన్ని కంపెనీలే పాడైనాయి ఇటు. సో ఏంటంటే కంపెనీ బండ్లు ఇలా కంపెనీ బండ్లు ఎక్కైనాయి మన, అందుకే బుకింగ్లు లేవు. అన్న అయితే ట్రిప్ కంప్లీట్ అయింది. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది అన్న, కేపీహెచ్పి దాకా ఏమన్నా ట్రాఫిక్. మనం ఇక్కడ యశోద నుంచి లెఫ్ట్ అయిపోయినా కానీ ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉంది. సో మళ్ళీ మాదాపూర్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నా, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉంది. కేపీహెచ్పి మొత్తం జామ్ ఉంది. ఇప్పుడు ఫోరం మళ్ళీ వెళ్ళడం కూడా వేస్ట్ దండుగా. సో బిజినెస్ అయితే ఫినిష్ అయిపోయింది. పొద్దున్న నుంచి ఒక్క ప్రీమియర్ ట్రిప్ అయితే ఇయ్యలే, అన్నీ గోలే చేసిన. కనీసం వాడు అదన్నా చూసుకొని ఊబరోడు తగ్గియాల అమౌంట్. లాస్ట్ ట్రిప్ పడ్డది, సంతోషంగా వచ్చిన. చూడొచ్చు ట్రాఫిక్ హెవీగా ఉంది, అర్థమవుతుందా ఎక్కడ దాకా పోయింది ట్రాఫిక్ చూడండి. ఇక్కడ రౌండ్ ట్రిప్ వేసిండు 376 రూపాయలకు 1 అవర్, మొత్తం కింద దాకా జామ్ అవుతుంది. సో ఎందుకో మరి ట్రాఫిక్ ఇటు సైడే ఎక్కువ ఉంటుంది. నమస్తే, అయితే మీ అందరి కోసం అయితే చిన్న అప్డేట్. అయితే ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి బైక్కి. చూడండి ర్యాపిడో, ఎందుకన్నా పానం లేకపోతే ఎందుకు నడుపుతారు? ర్యాపిడో నడిపే వాళ్ళకి చెప్తున్నా, బైక్స్ ఎందుకంటే కార్లో మేము ఏసీలో ఉంటాము, ఏసీ ఉన్నా లేకున్నా ఒక సీట్లో కూర్చొని స్టిఫ్గా ఉంటాము, కొద్దిగా అలసిపోయినా కానీ రెస్ట్ తీసుకుంటాం ఏమైనా ఉంటుంది. కానీ మరీ ఘోరంగా తయారవుతున్నారు ర్యాపిడో వాళ్ళు. నిద్ర మొత్తము మైండ్ ఎటు పెట్టి నడుపుతున్నారేమో. ఇప్పటికి 2 తగిలిచ్చిండ్రు బండికి. స్క్రాచ్ అయితే పడలే, లైట్గా చిన్నగా అయింది. కానీ కింద పడితే మాత్రం దెబ్బలు పడి బండి స్కిడ్ అయ్యి ఇట్లా తగిలి పడ్డారనుకోండి, మీ మిస్టేక్ చేసి ఇట్లా మా బండి ఖరాబ్ అవుతున్నది. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది, ఇట్లా మిస్టేక్ చేసి కింద పడితే ఇంతకు లేపద్దు ప్లస్ లేపేటోని కూడా ఆపేస్తాను నేనైతే, అవసరమే లేదని. ఎందుకన్నా గాబర్ చేస్తారు, కొద్దిగా మెల్ల నడుపుకోవాలా. ఎవరు నడుపుతలేరు, చాలామంది ఉన్నారు. 70 to 80% మంది మంచి నడుపుకుంటున్నారు, జాగ్రత్తగా మెల్ల నడుపుతారు, కరెక్ట్గా ఉంటారు. ఇక ఉంటారు ఇక కొందరు చేసుట్లా ఉన్న అందరి వాళ్ళ పేర్లు ఖరాబ్ అవుతాయి. ఆయన నమస్తే. అయితే నిన్న 20 రోజు 3475 అయింది. ఇంకో ట్రిప్ కూడా దొరికింది, అది ఇందులో మిక్స్ చేయాలి దలుచుకోలేను నేను. సో 13 ట్రిప్పులు 10 గంటలు అయితే అయింది మనకు. యాక్టివిటీ మీరు చూస్తారంటే చూపిస్తాను. సో 20 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అన్నీ ఊబర్ గోలే. 380, 240, 220, 340, 306 ఊబర్ గో, 250, 290, 224,
202, 330 అన్నీ 200. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ డిజైర్ల కంటే పాత ఏమంటారు వ్యాగనర్లు, ఎస్ప్రెస్సో, సెలీరియో బెటర్. ఆల్టోలు వీల్టోలు నడవన్నారు, వాడు ఎక్కడు క్యాన్సిల్ చేసేస్తారు. నాకు కామెంట్ చేసిండ్రు అన్నకు, అంటే నాకు తెలుసు నడవని, అయినా కానీ ఒకసారి అడుగుదామన్నట్టు ఊబర్ ఆఫీస్కి కాల్ చేస్తే లేదు పర్మిట్ చెయ్యము అని చెప్తున్నాం. అంటే ఉన్నది అటాచ్ అవుతుంది కానీ వీళ్ళు ఆప్షన్ ఆన్ చేయరు, ఆప్షన్ ఇయ్యరు మనకు. సో అది తీసుకోకపోవడమే బెస్ట్. ఆల్టోలోడు ఎక్కుతాడన్నా, ఇంత పెద్ద పెద్ద మంచి మంచి లగ్జరీ బండ్లు వచ్చినాక కూడా నా కస్టమర్ ఆల్టోలో ఎక్కుతాడా? క్యాన్సిల్ చేసి పాడించాడు. ఉన్న సెలీరియో అంటున్న ఒక్కోసారి ఈ వ్యాగనర్లు, ఎస్ప్రెస్సోలోకి కూడా ఒక్కోసారి వీళ్ళు ఏం చేస్తారు, క్యాన్సిల్ చేసేస్తారు. సో అందుకే చెప్తున్నా, అయినంత వరకు మంచి బండి అయితేనే బెస్ట్. ఓకే మరి బాయ్. అయితే అమౌంట్ చూపిస్తా, ఒక్క నిమిషం మీరు ఆగండి లైవ్లో. 3475. ఇందులో క్యాలిక్యులేటర్ ఏడున్నదో ఎత్తుక్కాలి ఇక. 3475 గ్యాస్ వచ్చేసి 2 సార్లు అయితే అయింది. ఒకటి ఇంకా 3 పాయింట్లు మిగిలి. గ్యాస్ వచ్చేసి 1000 రూపాయలు అయితే గ్యాస్ కాలింది మనకు. సో 1000 + 200 ఊబర్ పాస్, ఒక 200, 1000 ఏమో గ్యాస్. 1200 తీసేస్తే ఖర్చులు ఒక 1500, మొత్తం రౌండ్ ఫిగర్ తీస్తే ఒక 2000 రూపీస్ స్టాక్ అయినట్టు.